హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్ 24/7 టీవీ. ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యానికి క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేలాది కొద్ది ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యార్థి కూడా చేరడం లేదన్న చేదు నిజాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 7,993 ప్రభుత్వ పాఠశాలలో జీరో ఎన్రోల్మెంట్ నమోదైందని కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ 2వ స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం విద్యార్థులు లేని పాఠశాల జాబితాలో పశ్చిమ బెంగాల్ 3,812 స్కూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తెలంగాణ 2,245 పాఠశాలలతో 2వ స్థానంలో నిలిచింది. విచిత్రం ఏమిటంటే విద్యార్థులు లేని ఈ స్కూళ్లలో దేశవ్యాప్తంగా 20,817 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 17,965 మంది ఉండగా తెలంగాణలో 1,016 మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలకు కేటాయించబడ్డారు. తెలంగాణ తర్వాతి స్థానంలో హర్యానా, మహారాష్ట్ర, గోవా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈ పరిస్థితి కొంత మెరుగుపడినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పాఠశాల సంఖ్య 12,954గా ఉండగా ఈ ఏడాదికి ఆ సంఖ్య సుమారు 5,000 తగ్గడం కొంత సానుకూల అంశంగా భావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీతో పాటు ఏ ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒకటి కూడా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.